స్త్రీ పురుషుడితో పాటు ఏలుబడి చేయడానికి సృష్టింపబడింది. కానీ విషయం ఏంటంటే పురుషుడే ప్రతిదానికి బాధ్యత వహించాలి, స్త్రీ కాదు. ఉదాహరణకి అవ్వ ఆ యొక్క సర్పం మాట విని దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించింది, పండు తిని. అప్పుడు దేవుడు ఏమైనా అడిగాడా? అప్పుడు అడగలే. దేవుడు ఎప్పుడు అడిగాడు? ఆదాము కూడా ఆ యొక్క పాపం చేశాడు, అంటే ఆదాము కూడా ఆ యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి ఎప్పుడైతే ఉల్లంఘించాడో, ఎప్పుడైతే ఆదాము కూడా ఆ యొక్క మాటను తిరస్కరించాడో, తన యొక్క సొంత నిర్ణయం తీసుకున్నాడో, అప్పుడు దేవుడు అడిగాడు, ఏయ్ ఎక్కడున్నావు? దాని అర్థం ఏంటో తెలుసా? స్త్రీ ఏ తప్పు చేసినా దానికి బాధ్యత వహించాల్సింది. ఎందుకంటే పురుషులను శిరస్సుగా చేశాడు. జాగ్రత్త గమనించండి. శిరస్సు అనగా బాధ్యత వహించేవాడు, బాధ్యత కలిగి ఉండేవాడు. కానీ ఇక్కడ పురుషునికి స్త్రీ సహాయముగా పంపబడింది. దాని అర్థం ఏంటంటే స్త్రీ రాకముందు పని ఉండాలి, ఆ యొక్క పనికి సహాయకర్తగా స్త్రీ ఉండాలి, ఇద్దరు కలిసి ఏలుబడి చేయాలి. దట్ ఇస్ హౌ ఇట్ వాస్ డిజైన్డ్.